ఇదే హైదరాబాద్. వీడెవడండి బాబు, ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు. అలవాటైపోయింది, అడ్జస్ట్ అయిపోండి. 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది. అదేనండి మాఫియా. ఇతని పేరు జయాభాయ్. భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు. అదే ఇతడి వ్యాపారం. ఇక ఇతని పేరు జగ్గుభాయ్. రౌడీయిజం, గుండాయిజంతో పాటు కిడ్నాప్లు, మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు. ఈ రెండు గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోల్ అయి మండుద్ది. ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకెక్కువగా లాక్కుండా కథలకొద్దాం. బుల్బుల్లి కన్నుల చిన్నదాన, మనసుకు నచ్చిన వన్నేదాన, మరసిపోయావా? సారీ. సారీ అండి, కళ్ళు లేనోనిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను. అదే తగిలాను. పర్వాలేదు, తీసుకోండి. అవును, మీరు గుడ్డివాళ్ళు కదా, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ప్రయాణించడానికి కళ్ళెందుకండి, కాసులుంటే సరిపోతుంది కదా. సారీ, ఇదిగోండి. బుల్బుల్లి కన్నుల చిన్నదాన, పరుసుకు నిరోబు వర్ణి. ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రావుంది. ఇక లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే. వీళ్ళెవరు హజ్ కటౌట్లో ఫోటోల్లో ఉన్నారు? హనీమూన్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు. గోల్డ్ విపరీతంగా ఉంది, ట్రై చేద్దాం. మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్తగా చేసుకో. వీడెవడు తాళి ఇడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు? కొంప తీసిడు లగలక. పద్మా, మాణిక్యం, పద్మావతి, ఈ క్యారెక్టర్ ఎవరబ్బా? ఇతనే మాణిక్యం. మాణిక్యం, ఈయన- ఈయనే నన్ను పెళ్లి చేసుకున్నది, పండుగారు. థ్యాంక్స్ బాస్, మీరు పెళ్లి చేసుకుని మా ప్రేమను నిలబెట్టారు. ఓ నాయన, వీడి పెళ్లి చేసుకుని వాడి ప్రేమను నిలబెట్టమేంటి? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, డైలీ సీరియల్లా. పర్వాలేదు సార్, అమ్మాయిని మాత్రం జాగ్రత్త చూసుకోండి. నేను చూసుకుంటాను బాస్. నా కోసం చిరంజీవి గారు వెయిట్ చేస్తూ ఉంటారు, నేను బయలుదేరుతాను. రా పద్మ. వెళ్తాను. మాణిక్యం గారు, ఒక్క నిమిషం. ఈ ఉంగరాలు, ఈ చైను మీ అత్తగారు నాకు పెట్టింది, తీసుకోండి. అయ్యో భలేవారే, నాకు వద్దండి, ఎంతో సాయం చేశారు, మీరే ఉంచుకోండి. లేదండి, ఇవన్నీ మీకే చెందాలి. కాదంక తీసుకోండి. పండుగారు, ఇదిగోండి మీరు కట్టిన తాళి. బాబు, ఏ ఊరమ్మ మందే? నువ్వెవరు, వాడెవరు, మధ్యలో అమ్మాయి ఎవరు? అసలేంటి కదా? ఇది జరిగింది. వారిని ఈ ప్రపంచంలో నా అలాంటి మాయకులే కాదు, నీలాంటి అమాయకులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నువ్వు అలా ఉండబట్టే నీ చేతిలో సూత్రం పెట్టి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో బతకాలంటే చేతిలో సూత్రం కాదు, నా మాట. ఎవడరాదే? నేను గారు, ఏంటి ఈ రోజు బస్ స్టాండ్ లో బీటేశారా? బీటా పాడా? బస్ స్టాండ్ లో నా ఫోటో పెట్టారంటే కలర్ బ్లాక్ అండ్ వైట్ చూసిపోదాను వచ్చా సార్. చూసావా? చూసా సార్, కలర్ పెట్టించిన నేను సరదాగా వచ్చాను రా. ఈడెవడరా? ఆ. మీ గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ చేసుకున్నావా? చేతిలో మంగళసూత్రం ఏంట్రా? ఈ మధ్యన పర్సలు కొట్టడం మానేసి మంగళసూత్రాలు కొట్టడం మొదలెట్టారా? అతనికి నాకేం సంబంధం లేదు సార్, నాకేం తెలియదు సార్. బస్ స్టాండ్ లో తెలియదని అంటారా? అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం తెలుసు అంటారు. దా,
సార్ నాకేం తెలియదు సార్. ఏయ్, నువ్వెక్కడికిరా? మంచినీళ్ళు అవుదామని సార్. ఎందుకురా? పోలీస్ స్టేషన్ నీకు వేడిగా లస్సీ ఇస్తాను కదా. సార్ సార్ నాకు లస్సీ వద్దు సార్. సార్ మీకు దండం పెడితే వదిలేండి సార్. నాకు వద్దు సార్. ఆ. ఏదో బాబు మాది చిన్న స్టేషన్, మా రేంజ్ కి తగ్గట్టు పెట్టాను. మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. భలేవారు సార్, బావర్చిలో బిర్యానీ తిన్నట్టు ఉంది. బాగా కాన్సన్ట్రేషన్ చేసి కొట్టారు. ఆ? అదే పెట్టారు. ఇంతకంటే ఎక్కువ పెట్టినా మేము తట్టుకోలేము సార్. కాపాడండి 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 సార్ సార్ ఆ జగ్గుబాయ్ నన్ను పొడి చేసి నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రై పాపం జగ్గుబాయ్ పరిగెత్తుకుంటూ వస్తున్నా మన జీప్ పంపించండి. ఆ, సార్ వీడు పోయాడు. అమ్మయ్యా మనం బతికాం. రండి రండి రండి. బాగున్నా మీరుండగా నాకేంటండి? వీడెవడు? జయాబాయ్ మనిషట, ఓ. లారీ గుద్దేసింది. నెంబర్ చెప్పకుండానే చచ్చిపోయాడు. సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయిందా? జనానికి ముందు చూపు బొత్తిగా లేకుండా పోయిందనుకో. అవును సార్, మీరే ఈ జనాల్ని ముందుండి నడిపించాలి. అలా కూర్చోండి. మనం ఇంకా పాలిటిక్స్ లోకి రాలేదు కదా. ఆ ఒక్క బిజినెస్ మిగిలింది. సరే, 1,00,000 రూపాయలు పంపిస్తాను, మామిడి పళ్ళు కొనుక్కో. బంగినపల్లి మామిడి పళ్ళు మరీ ఖరీదు ఎక్కువైపోయింది సార్. ఒక 50,000 ఎక్కువ పంపిస్తే. ఆ, వద్దులండి, తోతపురి మామిడి పళ్ళు కొనుక్కుంటాను. అలాగే ఇది ఉంచుకో. మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మంచిది సార్. సార్ ఆ, పాపం ఇది అన్యాయం కదా సార్. అన్యాయమేరా. ఇది పట్టుకోరా. రే కానిస్టేబుల్స్, ఈ మటర్గా సీడి మీద తోసేయండి. రై దీని మీద సంతకం పెట్టు. నేను పెట్టను సార్, అన్యాయం సార్ ఇది. అలా పొడిచేసి అన్యాయం అంటావేంట్రా? సార్ సార్ ఉండండి సార్. నువ్వు ఆగవే. అన్యాయం అని ఇక్కడ తీసుకొచ్చావు సార్. పాప ఇతనికి ఏం తెలియదు సార్. అనవసరంగా నా వాళ్ళు ఈ కేసులో ఇరుక్కున్నాడు. వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ నాకు అసలు మాటలు వినపడవరా. పోనీ డబ్బులు కనపడతాయా సార్? డబ్బులా? ఎక్కడ? ఏరా? 1,00,000 వరకు కడతారు. వదిలేండి సార్. మీ ఇద్దరు ఎవర్రా గ్యారంటీ? అతనే గ్యారంటీ సార్. ఓకే. నేను ఎక్కడ తీసుకొస్తానా బాబు? కట్టపోతే నీ బ్యాగ్ ఉరితాడు కడతారు. నీ మీద పడింది పెద్ద పొరం కేసు అనుకున్నావా? మర్డర్ కేసు. ఫోటోలు కూడా తీశారు అక్కడ. మాట్లాడుకో సార్. ఒకేసారి కట్టలేదు. వాయిదాల పద్ధతి బెస్ట్ సార్. మీరే డిసైడ్ అయిపోతారా? మీరు చేయండి. గ్యారంటీ నువ్వు ఉంటావా? ఉంటాను సార్. టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టలేదనుకో ఏం జరుగుతుందో తెలుసు తెలుసు సార్. వాడు గురి కాదు, నీకు ఎన్కౌంటర్. పదండి. వస్తాం సార్. అంతొద్దు, వస్తాం సార్. ఇది చాలు. పద. రాగరా. ఎక్కడైనా కత్తెట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నావు. అమ్మ. లే తీసుకోండి. కానిస్టేబుల్, సీటు గుచ్చుకోవటం. దీన్ని బాగా కడిగి మా ఇంటికి వెళ్ళి మామిడికి ఎవరా ఉల్లిపాయలు కోసుకుంటది. అన్నా జగ్గుబాయ్ ఫోన్. హలో. అరే ఓ డమ్ ఢోల్, మ్యాటర్ అర్థమయ్యిందా? మీ వాడిని నడి రోడ్డు మీద పరిగెత్తించి టప పొడిచా. అంటే మా వాణి చంపినది నువ్వేనా? డౌటా? అరే ఓ బుద్ధు, పొడిచేటప్పుడు 2 ఫోటోలు కూడా తీసా, పంపమంటావా? ఎందుకురా నవ్వుతున్నావు? పిచ్చెక్కిందా? పిచ్చి కాదురా, జగ్గు కుర్చీ. వాడు నా కాడ పని మానేసినాడు, పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు. వాడిని నేనే చేసేస్తామనుకున్నాను రా. ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు. చల్. అన్నా అన్నా, దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట. షేక్ వచ్చినాడా? రే రఘురెడ్డి, షేక్ వచ్చినాడంట్రా. మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి. మంచి కరగజలు రెడీ యాదో ఒక గజ్జం రెడీ చేయి, లేకుంటే నీ కుర్తాది. షేక్ వచ్చినాడంట, దినాలు తెచ్చినాడంట. సార్ అంత డబ్బు ఎలా కడతారండి? మా సిస్టర్ ఇస్తుంది. మీ సిస్టర్ కడతారా? ఆవిడ ఎలా కడతారండి? ప్రింట్ వేసి. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి? నడు పా. ఓ గుడ్ బాయ్. ఓకే నువ్వు రేయ్, పర్స్ చూసి ప్రాపర్టీ, పర్స్ చూడకుండా కెపాసిటీ చెప్పగలను. ఖాళీ పర్స్ వేస్తావా? టెంట్ పడుద్ది. తప్పైనాక ఈసారి కుదిలే. బ్లేడ్తో పర్సులు ఎప్పుడు కొత్తాం, చేతులు ఎప్పుడో గాని కోసుకోం. పాపం తప్పైందంటున్నాడు కదా, ఈసారికి క్షమించేయమ్మా. ముందు వాడు నీకు ఇచ్చిన వాటా ఇందులో వదిలే. తెలిసిపోయిందన్నమాట నీకు. నువ్వెవరో
ఈ గజ్జి దొంగ గంగులు డాక్టర్. ఇదిగో నీ డబ్బు. ఏ నీకు కూడా కమిషనా? కాదు, కుట్టు మెస్. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయంలో అడుగు పెట్టాడుగా, 4 రోజుల్లో మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే 4 చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా ఇతను ఉంచుకోనా? ఉంచుకుంటావా? నువ్వు కంగారు పడుకు, సింగిల్ మీనింగ్. అలా చూస్తావేంటి, తీసుకెళ్ళి ట్రైనింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నేను చెప్తాను దా. పదండి. కానివ్వండి కానివ్వండి, ఎల్రా ఎళ్ళు. నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడిని. కానీ ఏంటి సార్ ఇదంతా? జమ్మి సర్కస్ మిలిటరీ ట్రైనింగ్ కాదు, కటింగ్ ట్రైనింగ్. పిక్ పాకెట్. దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగ్ నేను ఒప్పుకోను. ఒక్కసారి. ఏంటి మొహం మీద ఏలు పెట్టి తిప్పుతారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లం లో ఇరుక్కున్నావంటగా. ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. వద్దులండి, ఇప్పుడు నేనేం చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని పొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. దా. ప్రొడెన్షియల్ వెళ్ళిపో. ఉండండి. అమ్మమ్మమ్మ, ఒళ్ళంతా పచ్చి పుండు అయిపోయింది. అమ్మో, బాగా అలిసిపోయినట్టున్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇదే. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను. సార్ అయిపోయింది సార్. లేదు, ఇప్పుడే మొదలైంది. రేయ్ కానిండ్రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? చూస్తావుగా. ఏంటండి తిప్పుకుంటూ వస్తున్నారు? ఇలా బిర్యానీ పెట్టి కొడతారేట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే, నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్. ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పర్సు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పర్సు కొట్టెత్తు పోలీసులకు దొరికిపోయావనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారు గురువా నీ చేతల్లా చెరుకు మొక్క? అబ్బా నాన్న.